హలో హాయ్ అండి. సో నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి వైట్ అండి, అంటే క్రీమ్ షేడెడ్ ఉంది. క్రీమ్కి వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ బోర్డర్ చూడండి. టోటల్ బోర్డర్ వచ్చేటప్పటికి పింక్ కలర్ ఉంది. ఇది టోటల్ శారీ. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి, పళ్ళు ఎండుకు వచ్చేటప్పుడు మనం గ్రీన్ కలర్ తీసుకున్నాము. గ్రీన్ పైపింగ్ తోటి వైట్ ఫ్లవర్స్ అటాచ్ చేసాము. ఇలా రెడీ చేయించామండి. పళ్ళు ఎడ్జ్ వచ్చేటప్పటికి సో మనకి ఇది టోటల్ శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇదండి. బ్లౌజ్ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫ్లవర్ కాన్సెప్ట్ ఉన్న బ్లౌజ్ తీసుకున్నాం మనము. దీనికి వచ్చేటప్పటికి ఇలా లైట్ ఇట్లా 2 కలర్స్ కాంబినేషన్ తోటి ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తోటి మనం హ్యాండ్స్లో డిజైన్ చేయించామండి. బెల్ట్ కూడా మనకి ఇదేంటంటే వైట్ కాంబినేషన్ కాబట్టి పింక్ కలర్ బెల్ట్ తీసుకున్నాము. మనం శారీ బ్లౌజ్ ఏదైతే తీసుకున్నామో అదే ఫ్లవర్ తోటి బెల్ట్ని ఇలా సెట్ చేసామండి. ఇలా చూడండి, చాలా చాలా డిఫరెంట్ ఉందండి కాంబినేషన్. హలో హాయ్ అండి. చూడండి, ఆర్గంజాలో ఇంకొక డిజైన్ అండి. ఇది ఒకటి డిఫరెంట్ డిజైన్ ఉంది. ఫస్ట్ మనం పెట్టిన పింక్లోనే ఇది స్కై బ్లూ కాంబినేషన్ అండి. స్కై బ్లూ విత్ పర్పుల్ అండ్ గ్రీన్ మిక్సింగ్ ఉంది. సో పళ్ళు పాట వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ తోటి ఇలా డిజైన్ చేయించామండి. ఇది పళ్ళు ఎడ్జ్ పార్ట్. ఇట్లా బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి పింక్ కలర్ తీసుకున్నామండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కాంబినేషన్ చాలా చాలా డిఫరెంట్ ఉందండి. సో మనకు హ్యాండ్స్ కూడా ఏంటంటే ఎప్పుడు అంటే ఒక వైట్ కాంబినేషన్ తోటే ఇచ్చాము మనము, కానీ ఇది చాలా డిఫరెంట్గా చేయించామండి. చూడండి, పర్పుల్ కాంబినేషన్ అండి. శారీలో ఆపోజిట్ కలర్ ఇంకొక కలర్ కూడా తీసుకొని పింక్ విత్ పర్పుల్ కాంబినేషన్ చేయించామండి. చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది. పింక్, పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. చాలా చాలా రేర్ కాంబినేషన్, డిజైనర్ కాంబినేషన్ అండి. శారీ మొత్తం కూడా టోటల్ మనకి శారీ అంతా ఇలా వస్తుందండి. చాలా బ్యూటిఫుల్ శారీ అండి.